ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా పెంతెకొస్తు పండుగ దిన శుభాకాంక్షలు. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసయ్య ఏ వాగ్దానం కోసమైతే మీరు పట్టణాన్ని విడిచి వెళ్లకుండా కనిపెట్టండి అని చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారో ఆ వాగ్దానం నెరవేర్చబడిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే ఈ పెంతెకొస్తు పండుగ దినానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా భక్తి కలిగిన యూదులండి. ఎవరండి వీళ్ళు? ఆ మాట నేనంటలా, తర్వాత 5-6 వచనాలు చదువుకుంటే మనకు కనబడుతుంది. భక్తి కలిగిన యూదులందరూ కూడా ఆ పెంతెకొస్తు పండుగ దినమున ఆ పట్టణానికి వచ్చేస్తారు. అప్పటికే 10 దినముల నుంచి వాళ్ళు మేడగదిలో దేవుడు చెప్పిన వాగ్దానం కోసం కనిపెడుతూ 120 మంది ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? పరిశుద్ధాత్మ నింపుదల కోసం, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం. ఆ పెంతెకొస్తు దినము పండుగ రోజున పండగ ఆడావుడంతా ఉంది. పట్టణం అంతా ఏముందండి? పండగ ఆడావుడి. ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి బిజీలో వాళ్ళు, ఎవరి సంబరాల్లో వాళ్ళు, ఎవరి సంతోషాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఆనందాల్లో వాళ్ళు ఉన్నారు. ఏమండి? ఇలాగ జరుగుతూ ఉంటే మేడగదిలో మాకు పండగొద్దు, ఏమొద్దు, దేవుడు కనిపెట్టమన్న ఆ స్థితి మేము కలిగి ఉన్నాం కనుక ఆ ఆత్మ మాకు కావాలి, దేవుడు అనుగ్రహిస్తానన్న శక్తి మాకు కావాలి అని కనిపెడుతున్నారు కదా. కనిపెడుతూ ఉంటే ఒక్కసారిగా ఒక శబ్దం బయలుదేరింది. హల్లెలూయా. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందండి? గాలి వంటి ఒక శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి మీరు? ఆకాశం నుంచి గాలి వంటి ఒక ధ్వని పుట్టింది. ఆ ధ్వని వినిపిస్తూ వాళ్ళకి ఎలా కనిపించిందంట? అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వాళ్ళకి కనపడింది. హల్లెలూయా. కనపడి వాళ్ళ ఒక్కొక్కళ్ళ మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మదేవుడు పరమ తండ్రి యొద్ద నుంచి ఆ దినమున సదాకాలము మనతో ఉండుటకు ఈ భూలోకానికి పంపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. 120 మందిలో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వాల, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వాల. అందరూ ఏం చేస్తున్నారండి? ఆత్మతో నింపబడి వారికి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ గాలి అయితే సముద్రాన్ని చీల్చిందో, ఏ గాలి అయితే మట్టిని మనిషిగా మార్చిందో, ఏ గాలి అయితే మాకు ఆహారానికి సరైన పదార్థాలు లేవంటే పూరేళ్లను పంపిందో,
అదే గాలి ఆత్మశక్తి మనకి ఎలా వచ్చిందండి? అగ్ని జ్వాలలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలా? అంత అవసరమా? పరిశుద్ధాత్మ అసలు మనకు దేనికి కావాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు, సందేహపడే వాళ్ళు కూడా ఉన్నారు. యేసుని నమ్ముకుంటే చాలదా? యేసు నమ్ముకుంటే చాలు పరలోకం వెళ్తామని తెలుసు కదా. యేసు ద్వారా మాత్రమే, నేనే ద్వారం అని చెప్పాడు కదా, నా ద్వారానే పరలోకం వెళ్తా అన్నాడు కదా. మరి పరలోకం వెళ్ళాలంటే యేసుని నమ్ముకుంటే చాలు కదా, యేసుని వెంబడిస్తే చాలు కదా. మరలా పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా మనం పొందుకోవాల్సిన అవసరం ఏంటి అనే ఒక ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు. అవునండి. అయితే వాళ్ళకి నేను చెప్పే సమాధానం వాక్య రూపంగా ఏంటంటే, ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. అదేంటి ప్రభువా, లోకరక్షకునిగా మా మధ్యకి వచ్చావు, నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా ప్రభువా? మా పరిస్థితి ఏంటి? మేమేమైపోవాలి? అసలు మేము ఎలా ఉండాలి అనే ఆలోచనలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి సమాధానంగా ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోవుట మీకు మంచిది, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. కారణం ఏంటంటే, మీతో సదాకాలం ఉండడానికి ఎవరిని పంపుతానో? పరిశుద్ధ ఆత్మ అనగా ఆదరణకర్తను పంపుతా. ఆదరణకర్తను పంపుతా అంటే ఇప్పుడు నేను వెళ్ళి వేరొక ఆదరణకర్త. ఎవరండి? ఏ ఆదరణకర్త? చూద్దాం అన్నమాట. వేరొక ఆదరణకర్త అంటే యేసు ప్రభు ఆదరణకర్త కదా. నేను వెళ్ళిపోవటం మంచిది, నేను వెళితే మీకు ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, పాపాన్ని గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి లోకాన్ని ఒప్పింపజేస్తాడు అని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఆదరణకర్త కదా. ఆదరించారా లేదా? యేసు ప్రభు వారు కూడా ఆయన బోధల చేత, ఆయన కార్యముల చేత, ఆయన ప్రేమ చేత, ఆయన జీవన విధానము చేత అనేకులను ఆదరించాడు. అందుకే ఆయన ఏమంటున్నారు తెలుసా? అదే యోహాను సువార్త 14:16 చూడండి. 14:16. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు ఏమని చెప్తున్నారు? నేను ఒక ఆదరణకర్తను, నేనొక ఆదరణకర్తను. ఓకే, మరి నేను వెళ్ళిపోతున్నాను కదా, అందుకే ఏమంటున్నాడు? వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉంటే జరిగే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. ఏంటంటే, ఒకటి, పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడండి? పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తాడు. అంటే ఒకవేళ మనం బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ఒకవేళ ఎప్పుడైనా మనం తొట్టిల్లిపోయి, తొలగిపోయి చిన్న చిన్న పొరపాట్లు చేసామనుకోండి, మిగతా వాళ్ళకి, ఆత్మను పొందుకున్న వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? చిన్న పొరపాటు చేసిన, చిన్న మాటతో, చిన్న మాట వేరే విధంగా మాట్లాడినా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఈ మాట నువ్వు తప్పు మాట్లాడకూడదు,
ఒప్పుకో, పశ్చాత్తాపడు, ఒప్పుకో, విడిచిపెట్టు అని అంటాడు. ఒప్పింపజేస్తాడు, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. మనం ఏదన్నా అవినీతిగా ప్రవర్తించామనుకోండి, అన్యాయంగా ప్రవర్తించామనుకోండి, మోసంగా ప్రవర్తించామనుకోండి అనా ఇప్పుడు ఏమంటాడంటండి, ఆయన ఏమంటాడు, నువ్వు అన్యాయం చేసావు, అవినీతి చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు అని ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. రెండోది, తీర్పును గుర్చి ఒప్పింపజేస్తాడు. నువ్వు ఇతరులకు తీర్పు తీర్చడం కాదు, నీకు దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త అని తీర్పును గుర్చి ఆయన ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేడగదిలో పొందుకున్నారో అంతవరకు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అండి? భయం. చిన్న పిల్లొచ్చి నువ్వు యేసుతో ఉన్నావు కదా అంటే నేను కాదు అని పారిపోయారా? అలా పారిపోయిన వాళ్ళు నిలబడి సువార్త ఏం చెప్తారండి? ఒకవేళ సరే దేవుడు చెప్పమని నిలబడి సువార్త చెప్పారనుకోండి, ఎవడైనా వచ్చి కొట్టాడు అనుకోండి, కొట్టం అసలు తిట్టాడు అనుకోండి, ఎవడ పడతాడు ఇది అని చెప్తారండి. మళ్ళీ రెండోసారి చెప్తారా? చెప్పరు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డారో పిల్లుళ్ళుగా ఉన్నవాళ్ళు పులులుగా తయారయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో యోధా గోత్రపు సింహపు పిల్లల్లాగా ఆ మేడ గదిలో నుంచి బయటికి వచ్చారు. హల్లెలూయా. నువ్వు కొట్టు, హింసించు, ఏమైనా చేయి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అనే స్థితికి వచ్చారు. హల్లెలూయా. నాట నుంచి వాళ్ళు ధైర్యంగా ప్రకటించడం ప్రారంభించారు, ధైర్యంగా జీవించడం ప్రారంభించారు, ధైర్యంగా దేవుని కొరకు నిలబడడం ప్రారంభించారు. వీళ్ళందరూ కూడా అంతకుముందు పారిపోయిన వాళ్ళే, దాక్కున్న వాళ్ళే. యేసు ప్రభుని పట్టుకోగానే అందరూ గప్చి సాంబార్ బుడ్డి, అందరూ ఏటోళ్ళు గడ్డు పారిపోయిన వాళ్ళే. కానీ ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారో ఒక ధైర్యం, అందుకే ధైర్యాన్ని కలిగించే ఆత్మ, ఆదరణ కలిగించే ఆత్మ, ఒప్పింపచేసే ఆత్మ. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు చిన్న చిన్న విషయాల్లో కూడా నిలబడడానికి ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఏమవుతున్నావండి? చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని కోసం నిలబడడానికి నువ్వు భయపడుతున్నావేమో. ఒక ఆచార సంబంధాన్ని విడిచిపెట్టే విషయం కావచ్చు, లోక సంబంధాన్ని విడిచిపెట్టే కావచ్చు, స్నేహితుల్ని విడిచిపెట్టే విషయం కావచ్చు. పెద్ద భక్తురాలు ప్రారంభమైంది, అబ్బబ్బో భక్తుపరుడు మొదలయ్యాడయ్యా, వీడే చేస్తున్నాడు భక్తి, ఇక మేము చెయ్యం, మేమో చేస్తున్నాం రా భక్తి, నువ్వు ఒక్కడే కాదు అని అంటారేమోనని ఒకవేళ చిన్న చిన్న విషయాల్లో కూడా భయపడుతున్నావేమో. దేవుని కోసం నిలబడడానికి, వాక్యం కోసం నిలబడడానికి, దేవుని తరపున దేవుని ప్రతినిధిగా నిలబడడానికి, దేవునికి ఒక సాక్షిగా నిలబడడానికి నువ్వు భయపడుతున్నావేమో. దేవుని ఆత్మచేత కనుక నువ్వు నింపబడితే వాళ్ళు కూడా అంతే కదండి. అనేకుల ముందు నిలబడడానికి భయపడిన వారు యూదయ, సమరయ, గలిలయ, భూ దిగంతాల వరకు కూడా వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అనే స్థితికి వచ్చేసారు. ప్రాణం పోయినా పర్వాలేదనే స్థితికి వచ్చారు. కారణం పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే అదే ధైర్యం నీలో వస్తుంది. చిన్న చిన్న విషయాల్ని వదలడానికి కాదు, అసలు ఎవరినైనా వదిలిపెట్టడానికి, యేసు కోసం, వాక్యం కోసం, ఏ ఆచారమైనా వదిలిపెట్టడానికి, ఏ లోక సంబంధమైన విషయాలైనా వదిలిపెట్టడానికి నువ్వు ముందుకొస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్న గొప్పతనం అది. ఇంతటి పరిశుద్ధ ఏమండి
దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. అవునా? వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఆయన వాగ్దానము చేసిన ఆశీర్వాదాలు అన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ అనేది, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది, పరిశుద్ధాత్మ నింపుదల అనేది చాలా గొప్ప వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? వాక్యం ఏమని సెలవిస్తుందో చెప్పనా? ఏమండి, ఇప్పుడు ఎవరైనా ఒక వస్తువుని కొన్నారనుకోండి, మీకు అర్థమైందా? ఇవి ఎక్కువగా పశువులు సంతల్లో జరుగుతూ ఉంటాయి. బజ్జానాలు ఇస్తారు, తెలుసండి? ఒక స్థలాన్ని కొనేటప్పుడు కూడా అడ్వాన్స్ ఇస్తారా? బజ్జానా అంటే తెలుసమ్మా? బజ్జానా అంటే తెలియదమ్మా? అంటే ఏంటి? అడ్వాన్సేగా. ఇక ఇది మాది అమ్మా, మాది, మిగతా డబ్బులు వచ్చి పలానా రోజు వచ్చి ఇచ్చి తీసుకెళ్తాం. దాన్ని బజ్జానా అంటారు. బైబిల్ దాన్ని ఏమందంటే సంచకరువు అని రాశారు బైబిల్లో. సంచకరువు అంటే బజ్జానా అంటే మన భాషలో మాట్లాడాలంటే ఏంటంటే అడ్వాన్స్. అంత గొప్ప సకల ఆశీర్వాదాల్లో ఎక్కువైనటువంటి ఆశీర్వాదమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అడ్వాన్స్ మాత్రమేనంట. ఊరి నాయను. ఏమండి, 1,00,000 రూపాయలు వస్తువు అనుకుందామండి. అడ్వాన్స్ ఎంత ఇస్తాం? 2,000 ఇస్తాం, పోనీ 5,000 ఇస్తాం. అంతకన్నా ఎక్కువ ఇస్తారండి? పోనీ 10,000 ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వరుగా. అడ్వాన్స్ ఎక్కువ, మిగిలిన బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందా? చెప్పాలి. ఎంత ఎక్కువ ఉంటుంది? అడ్వాన్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఇది నా వస్తువు, ఇది నా స్థలం అని ఇచ్చే అడ్వాన్స్ తక్కువ ఉంటుంది, తర్వాత ఇచ్చే బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదిగో ఇది నా పశు, ఇది నా గేదె, ఇది నా ఆవు, ఏమండి, ఇది నా దూడ, ఏదో కొంటాం పశువుని. అడ్వాన్స్ ఇచ్చింది కొంచెమే ఉంటుంది, మిగిలిన బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటున్నాడు పరిశుద్ధాత్మనంట అడిగితే మనకు అడ్వాన్స్గా ఇస్తాడంట. ఎలాగిస్తాడు? ఎలా ఇస్తాడండి? అడ్వాన్స్గా ఇస్తాడు. పరిశుద్ధాత్మని ఎలా ఇస్తాడు? అడ్వాన్స్గా ఇస్తే. ఎందుకు ఇస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అనుకోండి, ఈ మనిషి నా మనిషి, ఈ మనిషి నా మనిషి, ఆ మనిషి నా మనిషి, ఈ మనిషి నా మనిషి అని ఊరికే ఇదిగో అడ్వాన్స్ కింద పరిశుద్ధాత్మని ఇచ్చా. అది కూడా ఎప్పుడు? అడిగితేనే. అమ్ముతాను అంటేనే కదా అడ్వాన్స్ ఇచ్చేది. అలాగే అడిగితేనే ఇస్తాడు అడ్వాన్స్ పరిశుద్ధాత్మని. అడ్వాన్సే ఇంత బీభత్సంగా ఉంటే, అడ్వాన్సే ఇంత గొప్పదైంది అయితే, మరి మిగిలిన బ్యాలెన్స్ పైన పరలోకంలో ఇంకే రేంజ్లో ఉంటాయి? మీకు అర్థమవుతుందా? ఊరికే అంచనా వేసుకోవడానికి చెప్తున్నా. అడ్వాన్సే పరిశుద్ధాత్మ అభిషేకం అయితే, మరి పరలోకంలో ఇచ్చే మిగిలిన బ్యాలెన్స్ ఇంకెలా ఉంటుందండి? మరి దానికోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలా వద్దా? భక్తి చేయాలా వద్దా? పరిశుద్ధాత్మతో నింపబడాలా వద్దా? ఆత్మ లేకపోతే నా వాడు కాదు అన్నాడు. అడ్వాన్సే తీసుకుపోతే మనం ఆయన వ్యక్తివి కాదు. నాకేం చెప్పా? అడ్వాన్స్ ఇచ్చి ఈ మనిషి నా మనిషి అని చెప్తాను అన్నాడు. ఆ మనిషి అవ్వాలంటే అడ్వాన్సు ఇచ్చి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇంకా వాక్యం చదవండి. మనం దేంతో నింపబడాలి చెప్పాలి? మనం దేంతో నింపబడాలండి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. అదే అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. 13:10. అతను తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా. బాబా, ఇక్కడ ఒక వ్యక్తి దేంతో నిండిపోయినాడంటే సమస్తమైన కపటం. మాటల్లో ప్రేమ ఉంటుంది, లోపల ప్రేమ లేదు.
మీకు అర్థమవుతుందన్నమాట. ఏమండి, వినయం ఉంటుంది, లోపల ఉండదు. విధేయత పైకి చూపిస్తాడు, లోపల ఉండదు. అంతా పై పై షో ఆఫ్, యథార్థత లేదు, కపటం కపటం కపటం, మోసపూరితం. సమస్త కపటముతో నిండినవాడు సమస్త దుర్మార్గతతో నిండినవాడు. ఒక వ్యక్తి కపటముతో దుర్మార్గతతో నిండుకున్నాడంట. మరి మనం దేంతో నిండుకోవాలి? ఇప్పుడు చెప్తాను, మళ్ళీ వినండి. పరిశుద్ధాత్మతో నింపుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు కపటముతో దుర్మార్గతతో నిండిపోయిన వాడిని అక్కడ మాట మాట్లాడుతుంది పౌలు గారు. దాని పై వచ్చిన చదువు అనుకున్నాను 9. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి సమస్తమైన కపటముతోనూ దుర్మార్గతతోనూ నిండినవాడా అని పిలిచాడు. అంటే పిలిచి, నువ్వు ఈ విధంగా ఎందుకుంటున్నావని, నీవు కొన్ని దినములు సూర్యుని చూడకుందువుగాక అన్నాడు. దెబ్బ గుడ్డోడైపోయాడు. ఏమైపోయాడండి? గుడ్డోడైపోయాడు ఒక దెబ్బకి. దేవుని శిక్ష, దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని శాపం ఎవరి మీదకి వస్తుందో తెలుసా? కపటముతోనూ దుర్మార్గతతోనూ నిండిన వాని మీదకి ఏమొస్తుందండి? శిక్ష, కోపం, ఉగ్రత, తీర్పు వస్తాయి. కానీ ఆత్మతో నింపబడిన వానికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. ఇతరుల మనసుల్లో ఎలాంటి వ్యక్తులో, ఇతరుల మనుషులు, ఎదురుగా ఉన్న మనుషులు, చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎలాంటి వారో చూస్తే చూస్తే అర్థమైపోతుంది. తేరి చూడగానే ఒరే సమస్తమైన కపటంతో దుర్మార్గంతో నిండినవాడా అని పిలిచాడు. ఏ వ్యక్తితో మనం కలిసి ఉండాలి, ఎలాంటి వ్యక్తులతో మనం జీవించాలి, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని తెలియాలంటే మనకి ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. ఇంకొక మాట చదువుతాం. లూకా సువార్త 1:41. లూకా 1:41. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లా నేను హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు స్లోగా ఎందుకు ఉంటుందండి? సౌండ్ లేకుండా ఎందుకు ఉంటుందండి? కొంచెం సౌండ్ ఉంటుంది. మరి మేడగది మొత్తం వాళ్ళు అన్య భాషలతో వాక్ శక్తి వారికి అనుగ్రహించిన కొలది దేవుని శక్తి ఎంత ఇచ్చాడో అంతలాగా అన్య భాషలు మాట్లాడుతున్నారు బిగ్గరగా. పట్టణంలో ఉన్న పండగ వాతావరణం మొత్తం స్తంభించిపోయి ఏం జరుగుతుంది అని చూశారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే మన వాయిస్ తక్కువ ఉండదు. ఆయన తక్కువ ఉండదంటే గొడవకి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఇలా కూడా అర్థమవుతుంది కొంతమందికి. మనం తగ్గకూడదంట, మన వాయిస్ ఎక్కడ తగ్గకూడదంట. రా చూసుకుందాం దమ్ముంటే అన్ని వీధిలో కుళాయిల దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు కుళాయిలు లేవండి, ఇంటికి వచ్చిన పంపులు. మా చిన్నప్పుడు ఉండేవి, ఎక్కడో వీధికి ఒకసారి కుళాయి. చీటికి మాటికి పక్కన వాళ్ళ మీద అరవడం కాదు, ఇంట్లో వాళ్ళ మీద అరవడం కాదు, భార్య భర్త మీద, భర్త భార్య మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద అరవడం కాదు. అరవడం కాదు, వాక్ శక్తి వస్తే కొంచెం వాయిస్ ఎక్కువగానే ఉంటుంది. అవునా కదండి? ఇప్పుడు ఏమండి, కార్ రివర్స్ చేస్తున్నారండి, కార్ రివర్స్ చేస్తారు, వెనకాల సరిగ్గా కనపడతలా. ఇప్పుడు వెనకాల రాయిందరా అని, రాయింద రైట్,
ఏమన్నాడు? రాయి ఉంది రైట్, రాయి ఉంది రైట్. ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాడికి ఏమర్థం అవుతుంది? రైట్ అంటున్నాడంటే వెళ్ళొచ్చు. రాయి ఉంది అది ఎలా చెప్తున్నాడంటే రాయి ఉంది రైట్, రాయి ఉంది రైట్, రాయి ఉంది రైట్ అని చెప్తున్నాడు. పాపం వాడు చెప్తున్న మాట నిజమే, వెనకాల రాయి ఉంది, రాయి ఉంది రైట్, రాయి ఉంది రైట్ అంటే వెనకాల వెనకాల బండికి చొట్టయింది. కారణం ఏంటి? ఆడు చెప్పవేంటి రాయి ఉందంటే నేను చెప్తున్నాగా రాయి ఉంది రైట్, రాయి ఉంది రైట్ అంటున్నాగా. అలా చెప్తాను అన్నా, ఏ రాయి నాగో హోల్డ్ ఆన్ అనాలి. ఉన్నా కదండి, శబ్దం వేరుగా ఉండాలిగా. తీవ్రతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే వాయిస్ ఏమి నిదానంగా ఉండదు. చాలామంది అంటారు, కొంతమంది ఎందుకంటే అలాగ అరిచరిచి చెప్తారు, గట్టి గట్టిగా కేకలేసి చెప్పాలి ఆ వాక్యం. మరి ప్రియులారా, మీరందరూ కూడా ఈ శుభ సందర్భంలో మరి పునరుత్థానపు ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ మా వందనములు. మరి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దుర్మార్గతను, చెడుతనమును, పాపమును, లోకాశలను, శరీరాశలను, జీవపు డంబములను విడిచిపెట్టమని చెప్పుచున్నాడు. ఎవరికన్నా ఎక్కుద్దా? ఎక్కుద్దండి? అలా చెప్తారు ఎవడన్నా? కొంతమంది పాస్టర్లు అరుస్తారండి. దేనికి అరుస్తారు? అరవాలి. రెయిన్హార్డ్ బాంకే గారినంట, ఆయన మైక్ పట్టుకోగానే హల్లెలూయా అని గట్టిగా అరుస్తారు. ఆయన వాక్యం చెప్పడం కూడా గట్టి గట్టిగా కేకలేసి చెప్తారు. ఈవెన్ బిల్లీ గ్రహం గారు కూడా గట్టి గట్టిగా చెప్తారు. అర్థండి? రెయిన్హార్డ్ బాంకే గారు ఉన్నారంట. ఎందుకండి అరుస్తారు? మైకులు ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఉంది, అంత నిదానంగా మాట్లాడుతుంది కదా, గొంతెందుకు అరవాలి? అరిస్తే కానీ దురాత్మ చీకటి శక్తులు పారిపోతాయి అన్నాడంట. కేకలు వేస్తే కానీ జనాల్లో ఉన్నవి, జనాల మధ్యలో ఉన్నవి, ఈ యొక్క గాల్లో ఉన్న అంధకార శక్తులు పారిపోవాలంటే గట్టిగా కేకేయాలని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యేసు ప్రభు మాట్లాడే బైబిల్ చదివితే, సువార్త చదివితే, ఆయన బోధించేటప్పుడు అంతటా యేసు బిగ్గరగా కేక వేసి ఈ మాట చెప్పాడు. అంతటా యేసు బిగ్గరగా ఈ మాట చెప్పాడు. పిచ్చెక్కిందా యేసు ప్రభుకి? బిగ్గరగా ఎందుకు చెప్పాడు? గద్దించాల్సిన దగ్గర గద్దించాలి, బిగ్గరగా కేక వేయాల్సిన దగ్గర కేక వేయాలి. యేసు ప్రభు పెట్టిన సిస్టమ్ ఆయన. ఏంటంటే అరిచేస్తారండి, కేకేస్తారు. ఎందుకంటే నేను తరవటం మాకు వినపడుతుందిగా. నీకు వినపడద్ది, కొన్ని ఉన్నాయి వాటికి కూడా వినపడాలి. అవి పోవాలంటే గట్టిగా కేకేయాలి, సౌండ్ ఉండాలి. శక్తి లేకుండా సౌండ్ ఉంటే వేస్ట్. మళ్ళీ మీకు అర్థమవుతుందా? శక్తి లేకుండా సౌండ్ ఉన్నా వేస్టే. మరేముండాలి? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అప్పుడు కేక వేస్తే వాళ్ళు పారిపోతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడాలి. ఆత్మతో నింపబడితేనే మనం పరలోకంలో చేరతాం, లేకపోతే చేరే అవకాశం లేదు. ఆఖరికి ఒక మాట చదువుకుని ముగించుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం. ఆత్మతోనూ జ్ఞానంతోనూ ఉంటుంది చూడన్నా, అదేనమ్మా. పది చదవండి. చాలండి, 10వ వచనం. దేవుని బిడ్డలారా, అగుపరిచిన జ్ఞానమును ఆత్మను వారు ఎదురింపలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన లోపల ఆత్మ ఉంటే, ఆత్మశక్తి మనలో ఉంటే
మన మీదకి వచ్చిన వారు, దేవుని పనిని ఆపాలని చూసిన వారు కూడా ఏం చేస్తారండి? ఆపలేరు. ఆత్మను ఆపడం వాళ్ళ వల్ల కాదు. ఒక బలవంతుడు బలహీనుడు బలవంతుడు ఆపగలడా? ఇది అంతే, శారీరక బలం కాదు, ఇది ఆత్మ సంబంధమైన బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం దేవుని పరిచయంలో కానీ, దేవుని పనులో కానీ, దేవుని కోసం చేస్తున్న భక్తిలో కానీ, దేవుని కోసం నిలబడే విషయంలో కానీ, వాక్యానుసారంగా జీవించే విషయంలో కానీ మనల్ని ఎవరైనా ఆపాలని ప్రయత్నం చేస్తే, ఆపలేకుండా వాళ్ళు వెన్నుతిరగాలి అంటే, ఆపలేకపోవాలి అంటే మనం దేంతో నింపబడాలండి? ఆత్మతో నింపబడితేనే. మనలో ఉన్న ఆత్మను వాళ్ళు ఆపలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనమందరము కూడా ఈ దినమన పెంతెకొస్తు దినమన ఆ పెంతెకొస్తు అనుభవాన్ని కలిగి ఉందామా? చాలామంది అనుకుంటారు పెంతెకొస్తు పండుగ దిగి వచ్చింది కాబట్టి పెంతెకొస్తు చర్చిలకి, పెంతెకొస్తు సంఘాలకి దేవుడు, పెంతెకొస్తు సంఘాలకి దేవుడు అని చెప్పాడా? పెంతెకొస్తు సంఘాలకే ఇస్తానని చెప్పాడా? సమస్త జనములకు. ఎవరికి చెప్పాడండి? సమస్త జనములకు. అర్థమైందండి? ఇంకోటి ఏమన్నాడు? నన్ను ఎంతమంది అడుగుతారో. సమస్త జనాలంటే అందరికీ ఊరినే ఇచ్చాడు. ఎంతమంది అడిగితే అంతమందికి, తన్నడుగు ప్రతి వానికి ఏమిస్తానని చెప్పాడండి? పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు అడుగుడి ఇవ్వబడును అని చెప్పింది దేనికోసం? ఆత్మ కోసం. కనుక మనము ఆత్మను అడిగి పొందుకునే వారముగా ఉందుముగాక. అడిగితే ఆయన ఇస్తాడు. ఇవ్వడా? ఎంతమందికి? సమస్తం. ఎంతమంది అడిగితే అందరికీ ఇస్తాడు, అంతమందికి ఇస్తాడు. కనుక మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. మన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రాముఖ్యంగా ఆత్మతో నింపండి ప్రభువా, ఆత్మతో నింపండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. వాక్యం రిఫరెన్స్ అవసరం లేదు, కానీ పెంతెకొస్తు దినము రోజున పరిశుద్ధాత్మ ఆ మేడగదిలో దిగొచ్చాడా? కారణం ఏంటి చెప్పనా? వాళ్ళు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థనలో ఉన్నారు. ఎవరైతే ప్రార్థనలో గడుపుతారో, ఎవరైతే ప్రార్థనలో ఉంటారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ప్రార్థనలో గడపకుండా వచ్చే ప్రభు అంటే రాడు. అడిగానండి పాస్టర్ గారు. ఎలా అడిగావు? అడిగే విధానం ఏంటి? అడిగిన పద్ధతి ఏంటి? ఏ విధంగా అడిగావు? ప్రార్థనలో ఉండి అడిగితే, నువ్వెంత ప్రార్థనలో ఉంటావో అంతలాగా పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు. అందుకే నిండి పొంగి పొర్లే పాత్రగా చేయండి అని అడగాల. నువ్వు ప్రార్థనలో ఎంతగా నలిగిపోతావో, ప్రార్థనలో ఎంతలాగా నువ్వు గడుపుతావో అంతగా నీ పాత్ర, నీ హృదయం పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. కనుక ప్రార్థనలో ఎక్కువగా ఉందాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం, ఆ అనుభవాలతో ముందు కొనసాగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.